నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. పేదలందరికీ మంచి చేయాలన్న తపన ఉన్న నాయకుడు జగన్ అని, అన్ని వర్గాలకు మంచి చేస్తున్న ఏకైక నేత జగన్ అని తెలిపారు. పేదలకు మంచి జరగకూడదు అని విపక్షాలు విష ప్రచారం చేస్తూ ఉన్నాయని ఆరోపించారు. పిల్లలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ట్యాబ్లు అందజేస్తున్నామని, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైజూస్ కంటెంట్ ను అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు విలువను 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచారని ఈ సందర్భంగా తెలియజేశారు. పేదలకు వైద్యం భారం అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పని ఇది అని, ప్రజలంతా వీటిని గమనించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్ని ఇప్పుడే అడిగాను, మీ వద్దనే అడిగాను కదా, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? వారి పాఠశాల తరగతికి సంబంధించినటువంటి బైజూస్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి కంటెంట్ తప్ప ఇతర విషయాలు అందులోనే ఏమి చూడడానికి అది వీలు లేకుండా లాక్ చేసి ఇస్తారు. అంటే పెద్దవాళ్ళు చూడాల్సినటువంటి కొన్ని చిత్రాలు అవి వాళ్ళు చూస్తూ పాడైపోతుండ్రది. అసలు చూడడానికి అవకాశం లేకుండా లోపు లాక్ చేసేస్తున్నారు. అందుకోసం ఆ అవకాశం లేదు. అది తెలిసి కూడా అది చెప్తున్నారంటే వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టం ఉండదు. ఆ పేద కుటుంబం ఆ అవసరం తీరక ఆవేదనతో ఉండి చదువుకోకపోయినా పర్వాలేదు, మనకు అధికారం వచ్చేయాలంటే. అది ఈనాడు టీడీపీ తాలూకు కోరిక. నెంబర్ 2, ఆరోగ్యశ్రీ. గడిచిన కాలంలో 5,000 రూపాయల 5 లక్షల రూపాయల ఖరీదైన వైద్యం మాత్రమే చేసేవాళ్ళు. వైద్యం ఖరీదులు బాగా పెరిగినాయి కనుక ఆ హాస్పిటల్లో వెళ్ళినటువంటి పేషెంట్ తాలూకా వైద్యానికి 5 లక్షలు దాటితే మేము మరి చేయం, మీరు డబ్బు పెట్టుకోండి అని వాళ్ళు అంటున్నారు కనుక పేదవాళ్ళకి సగం మధ్యన వైద్యం ఆగిపోతుంది కనుక, క్యాన్సర్ లాంటి కేసులకి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది కనుక ఆ పరిధిని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు వైద్యం తల కాస్ట్ని ఈ ప్రోగ్రాంలోకి తేవడం జరిగిందని మీకు మనం చేస్తాం. ఇప్పుడే అంపోల్ నుంచి ఒక ఆమె 5 లక్షలు అయిపోయిందట. ఆమె ఖాతాలో 5 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది ఆరోగ్యశ్రీకి. హాస్పిటల్ వాళ్ళు మరి వైద్యం చేయమన్నారు. నువ్వు చేయించుకోమన్న డాక్టర్ చెప్తే నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి నాయన అని చెప్పింది. అంటే ఏంటి? ఆమె ఇది లేకపోతే ఆ వైద్యం అందక ఆమె ఆరోగ్యం పాడైపోతుంది. ఆ వైద్యం మరి అందదు, ఆమెకి చేయించుకోలేదు. దీనివల్ల అలాంటి పేషెంట్స్ అందరికి కూడా 25 లక్షల వరకు వైద్యం ఖరీదుని భరించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తెచ్చి మొన్నే క్యాబినెట్లో క్లియర్ చేస్తాం. మండలిలో క్యాబినెట్లో తెచ్చాం. ఇది ఒక్క ఎలక్షన్ కోసం చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? మొదటి రోజు నుంచి ప్రారంభించాడు ఈ కార్యక్రమం. తనకు మీ అందరూ ఇచ్చినటువంటి అధికారం మొదటి రోజు నుంచి ప్రారంభించాడు. ఏది ఎలక్షన్లప్పుడు చూద్దాం, ఎలక్షన్లప్పుడు మాయ చేద్దాం, ఏదో గేలం వేద్దాం అనే రకం కాదు అతను. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుండు రఘురాం, ఎంపీడీఓ, తహసీల్దార్, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీవితం ఏదిస్తే అది ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుని కుంగిపోకుండా పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా కార్యకర్తల సమక్షంలో సభాపతి భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. పేదలకు వస్త్రాలను పంచిపెట్టారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్ర ఉన్నంత వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన లిఖితపై ఉంటుందన్నారు. వీరుడు ఎక్కడైనా వీరుడే. ఒక కులంలోనో, ఒక ఊరిలోనో, ఒక పార్టీలోనో, ఒక ఉద్యమంలోనో ఉంటేనే వీరత్వం కాదు, పోరాడే వారిదే చరిత్ర. ఇటువంటి అఖిలాంధ్ర కోటి తెలుగు ప్రజానికం మనసులు గెలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరితార్థుడని సభాపతి కొనియాడారు. ప్రతి ఓటరు జగన్ పరిపాలనకి వీరాభిమానిగా నిలుస్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కారు నుండి ఇంకా మంచి పాలన ఆశిస్తున్న ప్రజానికం రానున్న ఎన్నికల్లో వైసీపీకే పట్టం కట్టనున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 4 మండలాలు, మున్సిపాలిటీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని స్థానిక రామలక్ష్మణ కోడెల్లోని దుర్గమ్మ ఆలయంలో వారాహి సమిత బగల రాజశ్యామల యాగాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా పురోహితులు సునీల్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొన్నారు. యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా సూరిబాబు నేతృత్వంలో యాగం నిర్వహించినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అలాగే అభివృద్ధిని చేస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, సంక్షేమం అందరికీ అందాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ దుర్గామాత సన్నిధిలో పెద్ద ఎత్తున మా శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ, కళింగ కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ఇక్కడ హాజరయ్యి చాలా ఘనంగా ఈ యాగం వారాహీదేవి సమక్షంలో మరి పూజలు చేసి ఆయనకి సంపూర్ణమైన ఆయుష్ ఇచ్చి సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకోవాలని, సమర్థవంతమైన పాలన అందించాలని చెప్పి మరి ప్రార్థన చేయడం జరిగింది. మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే కావాలి అని చెప్పే ఒక నినాదంతో యావత్ రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్షల్ని మరి ప్రస్ఫుటించే విధంగా శ్రీకాకుళంలో ఈ కార్యక్రమం మరి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని, ముఖ్యమంత్రిగా మళ్ళా ఈ రాష్ట్రానికి ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలని, నుండి నూరేళ్లు ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరే విధంగా, ముఖ్యంగా రైతులు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా అతను ఏదైతే ప్రయారిటీగా తీసుకున్న విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజాదరణ పొంది మరి సర్వేల్లో కూడా అత్యంత బలంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి దీనికి సంపూర్ణంగా భగవతాశీస్సులు కూడా తోడైతే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మరి దీన్ని ఆశీర్వదించి అతనికి సంపూర్ణమైనటువంటి భగవత్ సంకల్పం, భగవత్ కృప అతనికి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాధు వైకుంఠరావు, పైడి రాజారావు, కామేశ్వరి, గుంట జ్యోతి, ఎన్ని ధనుంజయ్, ఎండ రమేష్, దినేష్, ఏవి రమేష్, పొన్నాడ ఋషి, సేపాన రామారావు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు కాదని, ఇది నూతన నవశకానికి నాంది అని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకమని, ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరమన్నారు. టీడీపీ జనసేన రెండు పార్టీల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకునేది కాదని, ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసినట్లు గుండె లక్ష్మీదేవి తెలిపారు. యువగలం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా నారా లోకేష్ బాబును అభినందించారు. నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం భూమాత టౌన్షిప్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభ, యువగలం నవశకం బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేసిన నియోజకవర్గం 3 మండలాల రూరల్, గారా, టౌన్ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడాకారులకు సహకారం అందించడం అంటే క్రీడలను ప్రోత్సహించడమేనని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని స్థానిక ప్రైవేట్ హోటల్లో ప్రతిభ గల క్రీడాకారులకు మరో యువనేత ఎంవి స్వరూప్ ఆర్థిక సౌజన్యంతో షూస్ అలాగే కిట్లను పంపిణీ చేసే కార్యక్రమంలో ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొని మాట్లాడారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులకు క్రీడా పరికరాలను పంపిణీ చేయడం చాలా మంచి ఆలోచన అని చెప్పారు. వైకాపా ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుందని, అందులో భాగంగానే ఆడుదాం ఆంధ్రాకు 6 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. ఎంవి స్వరూప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహాశక్తి అని వివరించారు. 10 ఏళ్లు ముందు ఎలా పరిస్థితులు ఉంటాయో అంచనా వేయగల శక్తిమంతుడని, ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు బాగా ఆడి జిల్లా పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులకు ముఖ్య అతిథులతో కలిసి షూస్లను, క్రీడా పరికరాలను అందజేశారు. ఇదే వేదికగా బర్త్డే కేక్ ను కట్ చేసి క్రీడాకారులకు, కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైకాపా స్థానిక నాయకులు వన నాగరాజు, కోచ్ అర్జున్ రెడ్డి, అందవరపు సంతోష్, అలిగి దినేష్, టంకాల బాలకృష్ణ, ద్వారపు అజిత్ కుమార్, రామరాజు, సేపాన రామారావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ సెంటర్లకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మోకమ్ముడిగా ఫిర్యాదు చేశారు. న్యాయపరమైన కోరికలను తీర్చాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు దీక్షలు చేపడుతుంటే, అలాగే ప్రజాస్వామ్యంగా పోరాటం కొనసాగిస్తే తమ పోరాటాల స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి, శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు టి రాజేశ్వరి, అధ్యక్షులు కె ప్రమీలాదేవి, శ్రీకాకుళం ప్రాజెక్ట్ నాయకులు డి ఇందుమతి, సిహెచ్ అరుణ, బి సరస్వతీదేవి, ఈ అప్రనరసమ్మ, స్రవంతి మల్లేశ్వరి, పుష్పలత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక నియోజకవర్గం కార్యాలయ ప్రాంగణంలో మంత్రి ధర్మాన సూచనలతో యువనేత చౌదరి సతీష్ నేతృత్వంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావుతో కలిసి చౌదరి సతీష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్త నిల్వలో కొరత ఉన్న నేపథ్యంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా అభినందనీయమని చౌదరి సతీష్ కొనియాడారు. వారిని అభినందించారు. మరింత మంది రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరంలో జగన్ పుట్టినరోజున అధిక సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి సంక్షేమం అలాగే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ ఉన్నాయని, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ రక్త నిల్వలు కొరతగా ఉన్నాయని, యువత మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మాస్కులు ధరించడంతో పాటు తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. జనరద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మండవిల్లి రవి, గద్దెపోయిన కృష్ణ యాదవ్, చౌదరి సత్యనారాయణ, చౌదరి ఉపేంద్ర కుమార్, సుగుణారెడ్డి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. యువగలం జనగలమై వైసీపీకి వణుకు పుట్టించిందని, ఈ పాదయాత్ర ముగింపు సభను భారీగా విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ కేడర్కు, నందమూరి అభిమానులకు, జన సైనికులకు, ప్రతి ఒక్కరికి టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే వేసవిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఎండ వేడిమికి మించి ఉంటుందన్నారు. వైసీపీ పార్టీకు ఘోర ఓటమి తప్పదన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుండి వేల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబంతో భారీ ర్యాలీగా యువగలం భారీ బహిరంగ సభకు వచ్చి తెలుగుదేశం పార్టీకు అండగా నిలిచారన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజల గుండె చప్పుడు గుండ దంపతులు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, కాబోయే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ అన్ని వర్గాల ప్రజలు, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు అండతో అద్భుత రీతిలో విజయవంతం అయిందని, దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయకత్వం అని అన్నారు. మళ్ళీ 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, 2వ దఫా శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవి, శ్రీకాకుళం ఎంపీగా 3వ దఫా కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లాలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని వెంకటేష్ అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా 3 జిల్లాలకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే ఎండియు ఆపరేటర్స్ కాటా మిషన్స్ సీలింగ్, స్టాంపింగ్ సంబంధించి ప్రభుత్వం చలన ₹400, అలాగే సర్వీస్ ఛార్జ్ ₹200 అదనంగా కాటా మిషన్స్లో కాలిబర్స్ వ్యత్యాసం ఉన్న స్పేర్ పార్ట్స్ పడిన వాటికి అదనంగా అమౌంట్ తీసుకోవడం జరుగుతుందని సూర్యనారాయణకు తెలిపారు. ఈ విషయంపై మిగతా ఆపరేటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 21, 22, 23 ఈ 3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా ఈ 3 జిల్లాల్లో పర్యటించి డీలర్లు, ఎండియు ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. మన్యం జిల్లా నుండి ధాన్యాన్ని ఉభయ గోదావరి జిల్లాల లైన్కు తరలించి రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సమావేశం గురిగబెల్లి అప్పలనాయుడు అధ్యక్షతన స్థానిక అభయ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల కరపత్రంను వారు విడుదల చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర మహాసభలకు సభ్యత్వం ప్రాతిపదికన 20 మంది ప్రతినిధులు హాజరటకు తీర్మానించినట్లు అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్ర మహాసభలకు జిల్లా నుండి నిధి వసూలు చేసి పంపించటకు జిల్లా పెద్దలు, అభిమానులు, రైతు శ్రేయాభిలాషులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు సమయంలో స్థానిక మిల్లర్ల రద్దు పేరుతో క్వింటాకు 5 కేజీల చొప్పున అదనంగా సేకరిస్తూ రైతులపై అదనపు భారాన్ని మోపటాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. దీనిపై స్థానిక ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, రైతులకు జరుగుతున్న అన్యాయంపై తెలియజేయాలని, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనకు వెనుకాడేది లేదని తెలిపారు. సమావేశంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి, వావిలపల్లి రమణమూర్తి, బొత్స గౌరనాయుడు తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం అనిబెట్టి మండపంలో ఈరోజు కొబ్బరి చెక్కలు ప్రోగు చేసుకునేందుకు లైసెన్స్ హక్కునకు 1 సంవత్సరం కాలమునకు టెండర్ కం బహిరంగ వేలంపాటను అధికారులు నిర్వహించారు. ఈ వేలంపాటలో
12 మంది పాటదారులు పాల్గొనగా అందులో ఒకరు కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన పొల్నాటి మల్లేశ్వరరావు 17,20,000 రూపాయలకు హెచ్చు పాటదారునిగా పాటను పాడుకోగా గత సంవత్సరం పాట 14,51,201 కంటే ఈ సంవత్సరం 2,68,799 రూపాయలు దేవాలయంకు ఆదాయం పెరిగిందన్న పాట కొట్టివేయడమైందని, అలాగే సాయంత్రం 4 గంటలకు తలనీలాలు బహిరంగ వేలంపాట నిర్వహించగా గత సంవత్సరం 91 లక్షల కంటే తక్కువ నమోదు అవ్వడం వల్ల పాట వాయిదా వేయడం జరిగిందని ఆలయ ఈవో వి హరిశ్వర ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుండి శ్రీకూర్మం కార్యనిర్వహణ అధికారి జి గురునాథం పాల్గొన్నారు. గుడివీధి సచివాలయం వాలంటీర్ల ఆధ్వర్యంలో జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తున్నారని, అదే సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలకు సమప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాల విప్లవం తీసుకువచ్చారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు వాలంటీర్లతో వార్డు ప్రజలు పాల్గొన్నారు. మనసున్న మహామనిషి, మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. గురువారం నగరంలోని చంద్రమహల్ ఎదురుగా ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేశారు. ఈ వేడుకల్లో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మనలను అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిదిగా రాష్ట్ర అభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ ఏట అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్ళీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, కళింగ కామెడీ కార్పొరేషన్ అధ్యక్షుడు అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతి, సింహ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ, చల్లా అలివెల్ల మంగ, గుండు కృష్ణమూర్తి, శ్రీనివాస పట్నాయక్, ఎంఏ బేగ్, మహమ్మద్ రఫీ, నల్లబారిక శ్రీను, పొన్నాడ ఋషి, రౌత శంకర్రావు, మహమ్మద్ సిరాజుద్దీన్, గంగు శారద, సుగుణారెడ్డి, కామేశ్వరి, గాయత్రి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాస్మిన్ను గురువారం డైరెక్టర్ ఆచార్య కుక్కిరల వెంకట గోపాల ధనబాలాజీ పరామర్శించి ఆరోగ్య వివరాలను విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినితో మాట్లాడుతూ ఆందోళనకు గురి కావద్దని భరోసా కల్పించారు. వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వామినాయుడుతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. జాస్మిన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ జాస్మిన్ కడుపు నొప్పి అని కళాశాలలో తెలిపిన వెంటనే కళాశాల యాజమాన్యం, వసతి గృహం సిబ్బంది వెంటనే స్పందించి జాస్మిన్ ను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించి వైద్యుల సూచనల మేరకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించారని, తన కుమార్తె ఆరోగ్యం ప్రస్తుతానికి బాగుందన్నారు. ఆయన వెంట ఓఎస్డీ సుధాకర్ బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరనాయుడు, చీఫ్ వార్డెన్ నరసింహ, డీన్ వెల్ఫేర్ రవి ఉన్నారు. తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసే దిశగా పెద్ద ఎత్తున అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ సంకల్పం నెరవేరాలని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా జనవరి 5, 6, 7 తేదీలలో రాజమండ్రిలో నిర్వహిస్తున్న తెలుగు మహాసభల గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్కినేన రవికుమార్ వైస్ ఛాన్సలర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మహాసభలకు తెలుగు ప్రముఖులు, గవర్నర్లు, సినీ ప్రముఖులు, పీఠాధిపతులు, రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు, 50 దేశాల నుండి అతిథులు హాజరు కానున్నారని, తెలుగు భాషలో సాహితీ ప్రక్రియలపై 3 రోజుల పాటు సదస్సులు, నమోదు చేసుకున్న వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుందని రవికుమార్ తెలిపారు. ఇంత మహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాసును, చైతన్య రాజులను వీసీ అభినందించారు. ఈ ఆవిష్కరణలో తెలుగు విభాగం ఆచార్యులు డాక్టర్ కల్లేపల్లి ఉదయ్ కిరణ్, స్పోర్ట్స్ డీన్ డాక్టర్ రమణమూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై కవ్వింపు చర్యలు మానుకోవాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. పొందూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న దీక్షలో ఐఎఫ్టియు నాయకులు గణేష్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుండి ఐసిడిఎస్ను ప్రైవేట్ పరం చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థలు, అక్షయ పాత్ర, వేదాంత, జిందాల్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని అనేక రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల పరిష్కారం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగించి సమ్మెను విఫలం చేయాలని
కుయుక్తులకు పూనుకుంటుందన్నారు. ఆర్థిక డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని మంత్రివర్గం ఆ దిశగా చర్చలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాల రాజారావు, కంచరాన అన్నారావు, ప్రకాష్, జగత్, గేదెల నీలం, గోపాలకృష్ణ, లక్ష్మణ్, మహాలక్ష్మి, సూరిబాబు, రాజు, విశ్వనాథం, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. నేల ఉసిరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరి అలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, వాపులపై రాసి కట్టుకడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కట్టుకడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనం చేస్తే దురద కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్ళలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడకట్టి నోట్లో పోసుకుని పుక్కలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకుల రసం లేదా ఆకుల చూర్ణంకు చెందిన కషాయాన్ని సేవిస్తుంటే దగ్గు, దమ్ము తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 టీ స్పూన్ రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి ఆకులను అలాగే నమిలి తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. ఈ మొక్కల ఆకుల నుంచి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిలు తగ్గుతాయి. మూత్ర వ్యాధులతో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు వేర్లను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కలు ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడం అయింది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.